ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారికి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించారు. తెలంగాణ రాష్టంలో ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు మంత్రివర్గ సమావేశం జరగనుంది. పిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని ప్రారంభిస్తారు. హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం కన్నుల పండువగా జరుగుతోంది. ఈరోజు ప్రపంచ వెదురు చెట్ల అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరంతో సహా వరదల వల్ల నష్టపోయిన వారికి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు నిర్మించి ఇస్తామని, నష్టపోయిన ప్రతి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తామని విజయవాడలో ముఖ్యమంత్రి నిన్న పాతికేయులకు వివరిస్తూ 179 సచివాలయాల్లో గ్రౌండ్ ఫ్లోర్ లో అందరికి 25,000 రూపాయలు, ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే అందరికి ఒక 10,000 రూపాయలు, అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ ఇంట్లో నీళ్లు వచ్చినా వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇస్తాను. కిరాణా షాపులు, చిన్న చిన్న టీ కొట్లు ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళందరికీ 25,000 రూపాయలు చొప్పున అందరికి ఇస్తున్నాం. 2 వీలర్స్ అన్నిటికీ 3,000 రూపాయలు ఇస్తాం. 3 వీలర్స్ కి 10,000 రూపాయలు ఇస్తాం. ఫిషింగ్ బోట్ విత్ నెట్ పార్షియల్ డ్యామేజ్ 9,000. ఫిషింగ్ బోట్స్ నాన్ మోటరైజ్డ్ విత్ నెట్ ఫుల్ డ్యామేజ్ 20,000. కాటన్ హెక్టార్కి 25,000. గ్రౌండ్ నెట్, వరి, షుగర్ కేన్ 25,000. బాజ్రా, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, మొక్కజొన్న, రాగి, రెడ్ గ్రామ్, సీసం, సోయాబీన్, సన్ఫ్లవర్, టొబాకో, క్యాస్టర్, జూట్, కొర్ర, సామ 15,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. తెలంగాణ రాష్టంలో ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉండేలా అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో నిన్న జరిగిన ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లలో చిన్నాభిన్నమైన రాష్ట ఆర్థిక వ్యవస్థను సరైన మార్గంలో పయనింపచేయడానికి శ్రమిస్తున్నామని చెప్పారు. వచ్చే డిసెంబర్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన చెరువుల ఆక్రమణల తొలగింపు కార్యక్రమానికి అందరూ సహకరించాలని, ప్రకృతి పరిరక్షణే ఈ కార్యక్రమం చేపట్టడంలోని ప్రధాన ఉద్దేశమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఈరోజు మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. వచ్చే నెల 1వ తేదీ నుండి రాష్ట్రంలో అమలు కానున్న నూతన ఎక్సైజ్ విధానం, వరద బాధితులకు సహాయ చర్యలు, 100 రోజుల పాలన తదితర అంశాలు మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం. పిల్లల్లో పొదుపు, ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్లో ప్రకటించిన నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు కొత్త ఢిల్లీలో ప్రారంభిస్తారు. ఈ పథకం కింద పిల్లలు పసివారుగా ఉన్నప్పుడు వారి పేరుతో తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాలను ప్రారంభించవచ్చు. ఆ పిల్లలు 18 సంవత్సరాలు నిండిన తరువాత ఈ ఎన్పీఎస్ ఖాతాలు రెగ్యులర్ ఖాతాలుగా మారతాయి. భారత పౌరులతో పాటు ఎన్ఆర్ఐలు, ఓవర్సీస్ సిటిజన్స్ కూడా ఈ ఖాతాలను ప్రారంభించవచ్చు. ఈ పథకం కింద ఏడాదికి కనీసం 1,000 రూపాయల వరకు జమ చేయవచ్చు. జమ చేయడానికి గరిష్ట పరిమితి లేదు. ఈ పొదుపు ద్వారా తల్లిదండ్రులు ఆదాయ పన్ను నుండి మినహాయింపు పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్లో రహదారులను గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలని ఆ శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. వివిధ శాఖలలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు అంశంపై వెలగపూడి సచివాలయంలో ఆయా శాఖల కార్యదర్శులతో సమీక్ష జరిపారు. రహదారుల అభివృద్ది కోసం ఇప్పటికే నిధులు మంజూరైనందున ఈ దిశగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, ప్రధాన రహదారులపై ఏర్పడిన గుంతలను అవసరమైతే డ్రోన్ల ద్వారా గుర్తించి వాటికి మరమ్మతులు చేయాలని కూడా నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ,
సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతోంది. ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ వద్ద నుండి నిమజ్జన కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం ఈ రోజు ఉదయానికి పూర్తయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతోందని, గతేడాది మాదిరిగా ఆలస్యం కాకుండా సాధ్యమైనంత త్వరగా ఈ కార్యక్రమం జరిగేలా చర్యలు తీసుకున్నామని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పాతికేయులకు వెల్లడించారు. వేలాది మంది పోలీసులు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా మండప నిర్వాహకులతో కూడా చర్చలు జరిపామని పోలీస్ కమిషనర్ వివరించారు. ఇలా ఉండగా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని అన్ని శాఖలు సమన్వయంతో నిర్వహిస్తున్నాయని, ఈ రోజు పనిదినం కావడంతో నిమజ్జన కార్యక్రమం ఆలస్యం కాకుండా చూస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. మరొకవైపు హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని వైపుల నుండి గణేష్ విగ్రహాలు తరలివస్తుండటంతో ట్యాంక్ బండ్పై జనసందోహం నెలకొంది. పర్యావరణ సమతూకాన్ని కాపాడటంతో పాటు కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పించే వెదురు చెట్ల ఆవశ్యకతను తెలియజేస్తూ ఈ రోజు ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తున్నారు. 2009వ సంవత్సరంలో బ్యాంకాక్లో జరిగిన ప్రపంచ బ్యాంబూ కాంగ్రెస్లో అంతర్జాతీయ వెదురు పెంపక పరిరక్షణ సంస్థ చేసిన తీర్మానం మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 18వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అటవీ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వెదురు చెట్లు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటున్నాయి. అంతేకాకుండా గిరిజనుల జీవనోపాధికి వెదురు ఎంతగానో ఉపయోగపడుతోంది. వెదురుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం వెదురు చెట్ల పెంపకానికి రాయితీ కూడా సమకూరుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నీరు చెట్టు కార్యక్రమం కింద అందచేయవలసి ఉన్న నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లతో ముఖ్యమంత్రి ఈ అంశంపై నిన్న చర్చలు జరిపి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ నిధులను విడుదల చేయాలని ఆదేశించారు. తొలి విడతగా 259 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలకు త్వరలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు తెలిపారు. కరీంనగర్లో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని గ్రామాలకు ఫైబర్ నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఫైబర్ నెట్వర్క్ పైలట్ ప్రాజెక్టు కోసం సంగారెడ్డి జిల్లా సంగుపేట, నారాయణపేట జిల్లా మద్దూరు, పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్ గ్రామాలను ఎంపిక చేశామని, ఈ గ్రామాలకు పూర్తిస్థాయి నెట్వర్క్ను విస్తరిస్తామని మంత్రి శ్రీధర్బాబు వివరించారు. శాశ్వత భూ హక్కు, భూ రక్షణ పేరుతో అమలు చేస్తున్న పథకం పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టుగా మార్పు చేసింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో భూ వివాదాలు, తగాదాలు లేకుండా పరిష్కరించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారికి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని ప్రారంభిస్తారు. హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతోంది. ఈరోజు ప్రపంచ వెదురు చెట్ల అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.